ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు? అవ్వని. ఈ సమయంలో నీకెందుకు చేసింది? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. ఏంటవని ఈ సమయంలో నాకు ఫోన్ చేసా? శ్రీకర్ బావ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడా? నిహారిక అడిగింది నిన్నే. నువ్వింట్లో లేనప్పుడు తను మాత్రం ఎందుకొస్తాడు? శ్రీకర్ ఇంకా రాలేదు. అయినా మీ ఆయన గురించి నాకు ఫోన్ చేసి అడుగుతున్నావేంటి? శ్రీకర్కే ఫోన్ చేయొచ్చు కదా. చాలాసేపటి నుంచి చేస్తున్నాను, కలవడం లేదు. అయితే నీకీ విషయం తెలీదన్నమాట. ఏంటి? శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళలేదు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అలేఖ్యను తీసుకొని బయటికి వెళ్ళాడు. అలేఖ్య రాలేదు, శ్రీకరు రాలేదు. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో? అసలే బయట వాతావరణం కూడా బాలేదు. వర్షం కూడా పడుతుంది. ఇంటికి వస్తారో రారో? అవును, ఇద్దరు బయటికి వెళ్తున్న విషయం మీ బావ నీతో చెప్పలేదా? అయితే శ్రీకర్ నీ దగ్గర కొన్ని విషయాలని దాస్తున్నాడన్నమాట. మా భర్తల గురించి నోటికెంతొస్తే అంత మాట్లాడడం కాదు. ముందు నీ భర్త గురించి నువ్వు చూసుకో. నా భర్త రాముడు, దేవుడు అని అంటావు కదా. మరి నీ రాముడి రోజు ఏం చేస్తున్నాడో ఏంటో? అలెక్యకి ఏదో పనుండి బావని బయటికి తీసుకువెళ్ళమనుంటుంది. వర్షం తగ్గగానే వచ్చేస్తారులే. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. చాలా తెలివిగా మాట్లాడింది. అలేఖ్యతో బయటికి వెళ్ళాడు అని తెలియగానే తన మనసులో పెద్ద రాయపడ్డట్టయింది. అవని మనసు కుతకుత ఉడికిపోతూ ఉంటుంది. అప్పుడే ఏమైంది? రేపుంటుంది అస్సలు సీన్. అయినా అన్నయ్య, పెళ్ళామంటే అవనిలా ఉండాలి. అవును, అవని వెనకేసుకొచ్చినట్టు భర్తను వెనకేసుకుని రావాలి. ఏంటి మీ ఉద్దేశం? అదే ఏం లేదు, ఊరికే జనరల్ గా అన్నా. శ్రీకర్ లాంటి పనులు నువ్వు చేసావంటే గనక కాళ్ళు విరిగిపోతాయి. చిచి, నేనెందుకు చేస్తాను బుజ్జి? ఏదో క్యాజువల్ గా అన్నాను అంతే. క్యాజువల్ గా కాదులే కృష్ణబాబు, అనాల్సిందే అన్నావు. అయ్యయ్యో బుజ్జి, అలాంటిదే నువ్వు ఉండవయ్యా స్వామి. పుల్లలు పెట్టడానికి రెడీగా ఉంటావు. చిన్నోడా, చిన్నారి, రండి రండి. బావా, చిన్నోడా, చిన్నారిని తీసుకుని రాత్రంతా. బావా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు బావా. బావ అడిగిన దాంట్లో తప్పే ఉందిరా. మేమంతా అలాగే అనుకున్నాం. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవనితో చెప్పి వెళ్తావు, లేదా ఫోన్ అయినా చేస్తావు. అలాంటిది నిన్నటి నుంచి అవనికి గాని మాకు గాని ఫోన్ లేదు. రాత్రంతా ఎక్కడున్నావు? నానా, అది తొందరగా సమాధానం చెప్పు బావా. అందరూ నీ గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంది. చెప్పు బావా. రుద్రాణి గారు కోమ నుంచి బయటకు వచ్చారని అలేఖ్యకు ఫోన్ వచ్చింది.
హాస్పిటల్ వరకు రమ్మని అడిగింది. అందుకే హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాను. రుద్రాణి గారితో మేం మాట్లాడుతుండగా ఆవిడ మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయారు. కాసేపు వెయిట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను శ్రీకర్ గారు. అప్పటికే ఆలస్యం అయిపోయిందని ఇంటికి బయలుదేరుతూ ఉండగా పెద్దగా వర్షం మొదలైంది. దాంతో హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బయటికి వద్దామని అనుకున్నాం, కానీ కుదరలేదు. నిన్న రాత్రి వాతావరణం ఎలా ఉందో మీరందరూ చూసే ఉంటారు కదా. బుద్ధుడి విగ్రహం మునిగిపోయినంత వర్షం వచ్చినట్టు మాట్లాడతావేంటి? మీరు వెళ్ళింది కారులోనే కదా, రావడానికి ఏమైంది? ఏదైతే అది అవుతుందని కార్ తీసాం. ఇంతలో కార్ కూడా ట్రబుల్ ఇచ్చింది. ఇదేదో మీ స్క్రిప్ట్లా ఉంది, నమ్మాలనిపించడం లేదు. అమ్మా అసలు ఏం జరిగిందంటే, అయ్యో నేను చెప్తున్నాను కదా శ్రీకర్ గారు, మీరు ఆగండి. ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదా. శ్రీకర్ గారి ఫోన్ నుంచి అవని అక్క కూడా ట్రై చేస్తుంటే అక్క ఫోన్ రీచ్ కాలేదు. అలాంటప్పుడు హాస్పిటల్ ల్యాండ్ లైన్ నుంచి చెయ్యొచ్చు కదా. వర్షం తగ్గాక చేయొచ్చులే అని అనుకున్నాం. అలా వెయిటింగ్ హాల్లో నిద్రపోయాం. అబ్బెబ్బెబ్బెబ్బే, నాకైతే నమ్మశక్యంగా లేదు. మీకు అన్ని అనుమానాలే రాజుగారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. అందరూ నా బావని అనుమానించి మాట్లాడారు. ఇప్పుడు నిజానిజాలేంటో తెలిసాయి కదా. ఇంకెప్పుడు తొందరపడి నోరు జారకండి. జరిగింది తెలిసింది కదా, అందరూ వెళ్ళండి. ఇంకోసారి ఇలా చెప్పకుండా వెళ్ళిపోకండి, నరాలు తెగిపోతున్నాయి. నా బాధ ఎవరికి అర్థం కాదు. అక్క, అందరి మాటలకి నువ్వు బాగా నొచ్చుకున్నావని అర్థమైంది. ఇదంతా నా వల్లనే జరిగింది. నన్ను క్షమించక్క. ఇందులో నీ తప్పేం లేదులే, నువ్వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.